मित्रुलारा नमस्कारम वणक्कम सत आदाब वेलकम टू क्रिकेट पैलेस फ्रेंड्स जरगबोयेदी सनराइज ईस्टर्न केएफ वर्सेस पॉल रॉयल्स निजंगा पॉल रॉयल्स अटे अद्भुतंगा ई सीरीज़ लो ఈసారి మాత్రం అద్భుతం వాళ్ళ ఆట ప్రదర్శన చూస్తే మంచి బ్యాటింగ్ లైనప్ తో మంచి బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉన్నారు సార్ పాల్ రాయల్స్ ఈసారి సిరీస్ క్యాప్టెన్ చేసుకునే విధంగా పాల్ రాయల్స్ చూసుకెళ్తున్నారు. అలాగే ఛాంపియన్స్ 2 టైమ్స్ ఛాంపియన్స్ అయిన సన్రైజ్ ఈస్టర్న్ కేప్ ఈసారి బోల్తా పడింది. సన్రైజ్ ఈస్టర్న్ కేప్ టోటల్గా యాడన్ మక్రమ్, మార్కో జాన్సన్, అలాగే ఇంకో ప్లేయర్ ఉన్నారు ఫ్రెండ్స్ క్రిస్టియన్ స్టబ్స్. కేవలం ఒక ముగ్గురు ప్లేయర్స్ మీద మాత్రమే ఈ సన్రైజ్ ఈస్టర్న్ కేప్ డిపెండ్ అయి ఉంది. సో ఫ్రెండ్స్, అయితే ఈరోజు జరిగిన మ్యాచ్ సన్రైజ్ ఈస్టర్న్ కేప్ ఒక హోమ్ గ్రౌండ్లో. మరి ఈరోజు సన్రైజ్ ఈస్టర్న్ కేప్ గెలుస్తుందా అనేది నేను తెలుసుకున్నాం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు కూడా డేవిడ్ మిల్లర్ ఆడతాడో డౌట్. ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, సన్రైజ్ ఈస్టర్న్ కేప్ తోటి చేసింగ్ కాదు అసలుకి. ఒకళ్ళు బ్యాటింగ్ ముందు పట్టినా కూడా వాళ్ళు అంతగానో ఏం రాణించడం లేదు. ఈవెన్ దో సన్రైజ్ ఈస్టర్న్ కేప్ వాళ్ళు గత 2 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారో ఈసారి అంత ఘోరంగా విఫలమవుతున్నారు. సో టీమ్ స్క్వాడ్ చూసి మరి డేవిడ్ మిల్లర్ ఇవాళ ఆడుతున్నాడో డౌట్. కానీ సన్రైజ్ ఈస్టర్న్ కేప్కి ఏంటంటే వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సన్రైజ్ స్టార్టింగ్ బ్యాటింగ్ బట్టి ఒక 150 to 160 పైన కొడితే వాళ్ళకు అట్లీస్ట్ 150 దాకా తీసుకొచ్చినా కానీ వాళ్ళ టార్గెట్ డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈరోజు నా ఓటు వచ్చేసి మాత్రం సన్రైజ్ ఈస్టర్న్ కేప్ వర్సెస్ పాల్ రాయల్స్లో సో నా ఓటు మాత్రం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫ్రెండ్స్. ఈరోజు జరిగే మ్యాచ్ 4:30కి స్టార్ట్ అవబోతుంది. సో నా ఓటు వచ్చేసి సన్రైజ్ ఈస్టర్న్ కేప్కే. అలాగే సెకండ్ మ్యాచ్ చూసినట్టయితే జోహాన్స్బర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ డర్బన్ సూపర్ జైంట్స్ కూడా ఈసారి అంతా ఆకట్టుకోలేదు. ఈసారి డర్బన్ సూపర్ జైంట్స్లో అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నప్పటికీ క్లాస్ అని కూడా ఈసారి ఏమంత మెరవలేదు. ఒక మ్యాచ్లో 40 చిల్లరేమో కొట్టాడు. తర్వాత కేన్ విలియమ్సన్ కూడా ఆడుతున్నాడు, కానీ టీమ్ అంతెవరు స్టాండ్ నిలబడడం లేదు. అలాగే బౌలింగ్ కూడా విఫలం అవుతుంది. వాళ్ళు స్టార్టింగ్లో ప్రిటోరో క్యాపిటల్స్ మీద గెలిచారంటే డర్బన్ సూపర్ జైంట్స్ అన్నీ ఓడిపోతూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు జోహాన్స్బర్గ్లో వచ్చేసి ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. నా ఓటు జోహాన్స్బర్గ్ సూపర్ కింగ్స్కి. నైట్ మ్యాచ్ తప్పకుండా ఫిక్స్ అయ్యి జోహాన్స్బర్గ్ సూపర్ కింగ్స్. మార్నింగ్ ఇప్పుడు మధ్యన జరిగే మ్యాచ్ సన్రైజ్ ఈస్టర్న్ కేప్ మొదటి బ్యాటింగ్ చేసి ఒక 150 దాకా తీసుకొస్తే వాళ్ళు డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ కంక్లూజన్కి ఓవరాల్ అనాలిసిస్కి వచ్చేసరికి ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్ చేస్తే సన్రైజ్ ఈస్టర్న్ కేప్, నైట్ జోహాన్స్బర్గ్ సూపర్బర్గ్. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్ ఫ్రెండ్స్. ఇంకేమైనా మార్పులు చేయాలనుకుంటే మీరు టాస్ కూడా చూసి ఫైనల్ చేసుకోండి. సో యాజ్ అనలిస్ట్గా నాకు ఒపీనియన్ చెప్పాను. సో ఫ్రెండ్స్, సన్రైజ్ ఈస్టర్న్ కేప్ వర్సెస్ పాల్ రాయల్స్లో సన్రైజ్ ఈస్టర్న్ కేప్ విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. అలాగే జోహాన్స్బర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ డర్బన్ సూపర్ జైంట్స్లో జోహాన్స్బర్గ్ సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుంది నా అభిప్రాయం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఛానల్. మీరు ఎంత లైక్స్ కొడితే నా ఛానల్ అంత మందికి షేర్ అవుతుంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.